హలో దోస్తులు, అందరు బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలి. నేనైతే ఈరోజు సేమియా చేశానండి. ఇందులో ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ వేపుకోవాలి. తర్వాత ఒక కప్పు సేమియా తీసుకొని దానిని మంచిగా బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించాలి. ఇప్పుడు ఇదైతే బ్రౌన్ కలర్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ అయింది. ఇప్పుడు దీనిలో గోరువెచ్చని వాటర్ పోయాలి. ఈ గోరువెచ్చని నీళ్ళు పోయడం ద్వారా సేమియా మంచిగా స్టిక్కీగా ఉంటుందండి. చాలాసేపటి వరకు మెత్తగా కాకుండా మంచిగా ఉంటుంది గోరువెచ్చని వాటర్ పోయడం ద్వారా. ఇప్పుడు దీనిలో పాలు పోసుకుందాము. పాలు ఒక 5 నిమిషాల పాటు చిన్న మంటలో ఉడకనించండి. ఇప్పుడు దీనిలో 3 స్పూన్ల పంచదార వేస్తున్నాను. అలాగే ఇందులో పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తున్నానండి, ఒక 10 గల. ఇందులో ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకోవాలి. అంతే, ఇక సేమియా రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ అండి.